హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఆర్వి బామ్మలు. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ తర్వాత వీడియోతో వచ్చేసానండి. అదేంటనుకుంటున్నారా, మాకు ఇండియా నుంచి కొరియర్ వచ్చేసిందాచ్. మేము ఇండియా నుంచి 2 బాక్సెస్ వేయించుకున్నామండి. 1 వచ్చి 27 కేజెస్, 1 వచ్చి 21 కేజెస్. మాకు కొరియర్ వాళ్ళ సర్వీసెస్ అయితే చాలా బాగా నచ్చింది. అసలు ఏమీ కానీ లీకేజ్ అవ్వలేదు, అన్నీ చాలా బాగా ప్యాక్ చేశారు. వితిన్ 4 డేస్లో మాకు యూకేలో డెలివరీ అయ్యిందండి. ఇప్పుడు మన బాక్స్లో ఏమేమి ఉన్నాయో అన్బాక్స్ చేసి చూసేద్దాం. ఇక చూడండి, మా వాడు రాగానే ఫస్ట్ పేస్ట్ బ్రష్ వేసుకొని పంపించారు. అవి చూస్తున్నాడు. అందులో మోటు పతులు ఇలా ఉన్నాయన్నమాట. ఐస్ క్రీమ్ మౌల్స్, ఇవి నేను అమెజాన్లో పెట్టుకున్నాను. మాకు ఇక్కడ చాక్లెట్స్ దొరుకుతాయని, బట్ మన ఇండియన్ ఫ్లేవర్స్ కొన్ని ఉంటాయి కదా, లైక్ ఆల్పెన్లీబే కంపెనీ, ఇలాంటివి చాలా బాగుంటాయి. సో అవి ఇక్కడ మిస్ అవుతాం మేము, అవి తెప్పించుకున్నాం. ఇంకా మన పూతరేకుల, అది ఎస్పెషల్లీ ఆత్రేయం పూతరేకులు అయితే నేను ఇక్కడ అస్సలు చూడలేదండి. చాలా చాలా బాగుంటాయి కదా మనకు అవి. సో అవి తెప్పించుకున్నాము. ఇంకా కొన్ని స్పైసెస్ లైక్ బిర్యానీ ఆకు, చెక్క, లవంగం ఇలా. ఇంకా కాజు స్వీట్స్ ఇక్కడ డైమండ్ షేప్ ఉన్నాయి, కానీ మామూలుగా యాపిల్ షేప్, గువా షేప్, ఇలా డిఫరెంట్ షేప్స్ లేవన్నమాట. పిల్లలు బాగా ఎంజాయ్ చేసాను తెప్పించినాం. ఇంకా సమ్మర్ అండి, సమ్మర్ అంటే వట్టి తుణుకలు ఎలా మిస్ అవుతాం. మేము అక్కడ లేం కాబట్టి ఇక్కడికి తెప్పించేసుకున్నాం. ఇంకా మన మయూరా బేకరీ వాడి దిల్ పసంద్ కూడా మిస్ అయ్యాము. సో అది కూడా తీసుకున్నాం కొరియర్లో. వేఫర్స్ ఒకటేంటిలే, అన్నీ చాలా గడ్డి తెప్పించుకున్నాం అనుకుంటున్నారా. ఇంకా స్కాచ్ బైట్స్, అది పెద్ద వెయిట్ ఉండదు కదా, సో అది తీసుకున్నాం. ఇంకా కరివేపాకు మా ఇంట్లో చెట్టుతేనండి, సో అది కొంచెం డ్రై చేసుకొని డ్రైడ్ కర్రీ లీవ్స్ తెచ్చుకున్నాము. ఇంక పాప్కార్న్, ఈ ఎవరెస్ట్ వాడి మసాలా అయితే ఒక అడిక్షనే అని చెప్పుకోండి. అంత బాగుంటుంది, మిగతావి ఏవంత బాగుండదు. మేబీ కొంతమందికి ఆచి కూడా నచ్చుండొచ్చు. నాకైతే ఎవరెస్ట్ అనేది చాలా బాగా నచ్చుతుంది. ఇంకా మాకు ఇక్కడ కౌ గీ దొరుకుతుంది, కానీ బఫెలోది దొరకదనమాట. సో బఫెలో గీ తెప్పించుకున్నాము. ఇది కొన్ని అత్తరాసాలు చేసి పంపించారు, కొంచెము పిండి పంపించారన్నమాట. అవి అయిపోయినాక ఫ్రెష్గా చేసుకోండి వేడి వేడిగా అని చెప్పి. మా వాడు ఓపెన్ చేసి వాడికి ఏమేం కావాలో అన్నీ చూస్తున్నాడు. చూడండి, ఒకసారి ఒక లుక్ వేసేసుకోండి. మా బుడ్డదానికి మొన్ననే పళ్ళు ఊడిపోయాయండి, భలే ఉంది ఇప్పుడు. ఆల్మోస్ట్ వాళ్ళ సెక్షన్లో 80% మెంబర్స్ అందరు ఇలాగే ఉన్నారండి ఇప్పుడు. ఇంకొక బాక్స్, ఇది సెకండ్ బాక్స్ అనమాట. దీంట్లో మ్యాక్సిమం క్లాత్స్ తెప్పించుకున్నాము. ఇంకా అన్నీ చూడలేమనుకోండి, ఎన్ని ఉన్నా కూడా మనకు మళ్ళీ చూస్తే కావాలనిపిస్తుంది కదా. అదేంటోనండి, ఏదన్నా హోలీకి అలా బట్టలు వేసుకోవాలనుకో, అమ్మ ఇది మంచిది, అది మంచి, ఇదొద్దు అదొద్దు పాడైపోతుంది అనుకుంటాం. అదే మనం ఎక్కడన్నా ఫంక్షన్కి అవుటింగ్కి వెళ్ళాలనుకో, అరే ఏంటి ఒక్క డ్రెస్ లేదే నాకు, ఇది వేసేసుకున్నా ఇది చూసేసినారు అలా అనుకుంటాం. మన లేడీస్ ప్రాబ్లమ్స్ అసలు ఎవరికి చెప్పుకోగలుగుతాం. ఇది ఆవు దూడ, ఇంట్లో ఉంటే మంచిది కదా. ప్లస్ ఇది వచ్చి 1 గ్రామ్ జ్యువెలరీ అండి. డ్రెస్సెస్ పైకి మ్యాచింగ్లా తెప్పించుకున్నాము. ఏవి పెన్స్, ఈ పెన్స్ ఇక్కడ దొరకవు. ఇది నా సెల్కి పౌచ్ అండి. ఇక్కడ ప్లెయిన్ ఉన్నాయి కానీ ఇలా డిజైన్వి లేవన్నమాట. సో అమెజాన్లో ఆర్డర్ పెట్టేసుకున్నాను. ఇంకా జెల్లీ చాక్లెట్స్ చాలానే తెప్పించుకున్నాము. గువా ఫ్లేవర్స్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్ చాలా బాగుంటుంది అన్నమాట. మనం జర్నీస్కి వెళ్ళినప్పుడు అది అసలు రియల్ ఫ్రూట్ తిన్న ఫీలింగే ఉంటుంది. రియల్ ఫ్రూట్స్ దొరికినప్పుడు ఈ గడ్డి ఎందుకంటారా, కొన్ని అంతేనండి, కొన్ని తింటే ఆ ఫీలింగ్ వేరు కదా. ఇంకా స్లేట్స్ కావాలి. ఇక్కడైతే నేను స్లేట్స్ అస్సలు చూడలేదు. ఇంకా అలసందలు వడలు చేసుకోకపోతే ఎలా. అప్పుడప్పుడు మన రాయలసీమ టచ్ ఉండాలి కదా. అలసందలు, మటన్ కర్రీ. ఇంకా పీనట్స్ ఇక్కడ దొరుకుతాయి కానీ, బట్ మన ఇండియన్ పీనట్స్ ఉన్నంత టేస్టీగా అయితే లేవు. అందుకని ఎలాగో కొరియర్ వచ్చేస్తుంది కదా అని కొన్ని పీనట్స్ వేయించుకున్నాము. ఇవే ఎలాగో సరిపోవు అనుకోండి, మళ్ళీ ఇక్కడ తీసుకుంటాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to my channel. Don't forget to click bell icon. Thank you.